దేవుని నామంకి వందనములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు మనము శ్రమ దినాల గురించి ఉదయకాల సమయమున మనమందరం చిన్న వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం కదా. మరి అందు నిమిత్తమై ఈరోజు కూడా మనమందరం కూడుకొని వాక్యంలోనికి వెళ్దాం. మొదట చిన్న ప్రార్థన. స్తోత్రం స్తోత్రం మహోన్నతుడా, సర్వాధికారి, కృపగల దేవ, దయగల రక్షక, నీ బంగారు పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలనైనా. మన ప్రతిదినము శ్రమ దినాల గురించి మేము కొంచెం చిన్నగా ధ్యానించుకోవడానికి వాక్యాన్ని ప్రజలకు మరినైనా ప్రబలే విధంగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. చిన్న పాఠం పాడుకొని దేవుని నామంని స్తుతించుకుందాం. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. రుధిరమది యేసు, రుధిరమది యేసు, రుధిరమది యేసు, రుధిరమది. రుధిరమది యేసు, రుధిరమది యేసు, రుధిరమది యేసు, రుధిరమది. నిండియున్న పాపమంతా కడిగి వేయును, రండి మునుగుడిందు పాప శుద్ధి చేయును. నిండి ఉన్న పాపమంతా కడిగి వేయును, రండి మునుగుడిందు పాప శుద్ధి చేయును. చేయును శుద్ధి, చేయును శుద్ధి, చేయును శుద్ధి, చేయును. చేయును శుద్ధి, చేయును శుద్ధి, చేయును శుద్ధి, చేయును. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వాసిలో యేసు స్వామి రుధిరమది. దేవుని నామము మహిమ కలుగునుగాక. వాక్యంలోనికి వెళ్దాం. చిన్న వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త వచ్చేసి 16వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, అక్కడ దేవునితో పాటు మన యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు ఉన్న 12 మంది శిష్యులలో పేతురు కూడా ఒకరు. అయితే దేవునితో పాటు కలిసి తిరుగుతూ, వాళ్ళందరూ ఏకమై తిరుగుతూ వారి సువార్తని మరి ప్రతి ఒక్క దగ్గర కూర్చొని వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో ఆయనతో పాటే ఉన్నాడు. కానీ ఇక్కడ పేతురుని ఎందుకు ఇలాగా అన్నాడు అంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, నేను చావడానికి ఇంకా సిద్ధమై ఉన్నాను అన్నట్టుగా చిన్న మాట చెప్తాడు. అప్పుడు దేవుడు, నేను చనిపోవడా, తిరిగి మళ్ళీ 3వ దినంలో లేచుట తథ్యము అని చెప్పినప్పుడు, అప్పుడు ఈ పేతురులోనికి సాతాను యొక్క తలంపు వచ్చి ఏం జరుగుతుందంటే, పేతురు అక్కడ మాట్లాడేది సాతాను అనేది దేవుడు గ్రహిస్తాడు. గ్రహించి పేతురుని చూసి అప్పుడు అంటాడు, ఏమని అంటాడంటే, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. అంటే ఇప్పుడు దేవుని చిత్తం నెరవేర్చడం కొరకే కదా మన యేసుక్రీస్తు ప్రభువారు మరి భూమి మీదకి వచ్చినది, ఆయన పుట్టినది, మరి ఇంతటి కార్యములు జరిగించి చనిపోవడానికి సిద్ధమైందంతా మనకి లేఖన ప్రకారములు జరుగుతూనే ఉన్నాయి. ప్లస్ ఆయన తండ్రి అయిన దేవుని యొక్క చిత్త ప్రకారం నెరవేర్చడానికి, ఆయన మాటని నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి దేవుని మాటని నెరవేర్చకూడదు అని ఇక్కడ పేతురు పలికేసరికి, పేతురు కాదు అక్కడ పలికేది, సాతానే పలికిస్తున్నాడని గ్రహించి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట అంటాడు, సాతానా, నా వెనుకకు పొమ్ము అని. ఆడ పేతురుని చూసి అన్నాడే కానీ పేతురు నా వెనుకకు వెళ్ళు అని అనలే. సాతానా, నా వెనుకకు పొమ్ము అంటే అక్కడ సాతాను ఉందని గ్రహించాడు. ఆయన పేతురు మాటలలో సాతాను మాటలు ఉన్నాయని గ్రహించి
నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావు అంటే ఇప్పుడున్న రీతిగా నేను బ్రతికుండాలని నువ్వు తలంచుచున్నావు. కానీ నేను చనిపోవడము, తిరిగి లేయడం అదంతా దేవుని యొక్క చిత్తం, ఆయన మాట నెరవేర్పే కదా. ఆ మాటని మీరు తలంచుకున్నారని మనకి ఏకాగ్రతంగా చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచున్నప్పుడు, మనుషులతో మనం ఫ్రెండ్స్ కానీ, తల్లిదండ్రులము, ఎవరైనా మన చుట్టాలు అందరం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరితో ఒకరికి గొడవలు అవుతుంటాయి కదండి. అప్పుడు గమనిస్తారా, గొడవలు అవుతున్న సమయంలో ఏం జరుగుతుందంటే, మనం కాదు అక్కడ మాట్లాడుతున్నప్పుడు సమయానికి మనలో వచ్చే దూషణ, ఏ రకంగా దూషణపు మాటలైనా కానివ్వండి, ఏదైనా చెడు కార్యం అనుకోకుండా చావడానికి సిద్ధపడ్డం, అలాంటివన్నీ మన తలంపులు కావు, అవి సాతాను యొక్క తలంపులు. మన లోపల సాతాను పుట్టిస్తుంది. ఎలాగా అంటే, మనం దానికి కొద్దిగా చనువు ఇస్తే అది పుట్టిస్తుంది. అంటే చనువు అంటే ఏంటి, మనం గొడవలకి కారణం తీస్తే ఆ సాతానికి చనువు దొరికి అది ఇంకా పెద్ద కార్యాలు చేయడానికి, అంటే ఎలాగా చనిపోవడానికి, ఇంకా చనిపో అని మనకి సిమ్టమ్స్ ఇస్తుంటాయి. ఆ రకంగా సాతాను మన పక్కనే ఉండి మనను గైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఆ రకంగా ఇక్కడ పేతురును కూడా గైడ్ చేసినప్పుడు దేవుడు గమనించి పేతురుని అంటాడు అన్నమాట. అలాగే మనం కూడా మనం గ్రహించుకున్నప్పుడు, ఇలాగ ఎప్పుడైనా గొడవలు అవుతున్నప్పుడు, నాతో గొడవ పెట్టుకుంది మా అన్న కాదు, మా తమ్ముడు కాదు, నా భర్త కాదు, అది సాతాను యొక్క తలంపు, మా ఇద్దరి మధ్యలో గొడవ పెట్టడానికి చూస్తున్నాడు అని మనం గ్రహించుకొని, మనల్ని మనం సవరించుకొని, మనలో ఉన్న తప్పులు మనం సవరించుకొని ఆయన మాటకి మనం ముందడుగు వేస్తూ ఉండాలి. అలాగే మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో 34వ వాక్యాన్ని 34వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము కలదానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఇది ఎక్కడ సందర్భము? దేవుడు మరి అక్కడ తిరుగుతూ వాక్య ప్రచారం జరుగుతున్న సమయంలో 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన గురించి తెలుసుకొని ఎంతగానో మరి ఆమె హాస్పిటల్స్ తిరిగింది, అన్నీ చేసింది, కానీ ఏది ఆమెకి ఉన్న రోగాన్ని బాగు చేయలేదు. అప్పుడు ఆయన గురించి విని ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకున్న చాలనుకొని గ్రహించి వస్త్రపు చెంగును ముట్టుకుంటుంది. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళాను అనే ఆ సమయంలో ఆమె, అంటే దేవునికి తెలుసు నన్ను ఎవరో తగిలారు, వాళ్ళ లోపలికి మంచిగా స్వస్థత కలిగిందని గ్రహించి అది ఎవరో తెలియపరచడం కోసము ఆయన అంటాడు ఇక్కడ. అప్పుడు ఆమె చెప్తుంది, నేనే ప్రభువా అని చెప్పినప్పుడు అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం, అంటే అక్కడ విశ్వాసంగా ఆమె వస్త్రపు చెంగును ముట్టుకుంది. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? అల్లాటప్పగా లేకపోతే ప్రార్థన చేయాలంటే చేయాలన్నట్టుగా కాకుండా విశ్వసించి విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ఆమె అక్కడ ఏం చేసింది? రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వసించింది, విశ్వాసంగా వస్త్రపు చెంగును ముట్టుకున్నందుకు ఆమెకి స్వస్థత కలిగింది. మనం కూడా అదే రకంగా విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే మనకు కూడా స్వస్థత కలుగుతుంది. నిన్ను స్వస్థత పరిచెను, సమాధానం కలదానివై పొమ్ము. అంటే ఆమె ఎంతగానో సమాధానం లేకుండా బాధపడుతుంది లోపల ఆ నొప్పితో, వేదనతో. కాబట్టి ఆ నొప్పి, వేదన తగ్గిపోయేసరికి సమాధానం కలుగుతుంది కదా, ఎవరికైనా ప్రశాంతత. అలాగా సమాధానం కలదానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో పలికెను. అంటే ఇప్పుడు మనం దేవుణ్ణి ఇక్కడ ఏం గమనించాలంటే, పేతురు దగ్గర ఇక్కడ ఈ మాటలు పలికి ఇక్కడికి వచ్చి సమాధానం కలదానివై పొమ్ము అన్నప్పుడు మనం ఏం గమనించాలంటే, మనము మన లోపల ఎప్పుడైనా గొడవలు అయినప్పుడు, ఏమన్నా జరిగినప్పుడు, మనకి ఒక ఫ్రెండ్స్కి కానీ, అన్న తమ్ముళ్ళకి, అక్క గొడవలు అయినప్పుడు ఏం చేయాలంటే, మనల్ని సాతాను గైడ్ చేస్తున్నాడని గ్రహించి మనం సమాధానం కలగడానికి దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినట్లయితే ఆ విశ్వాసము మనకి సమాధానాన్ని కలగజేస్తుంది. అయితే ఇక్కడ సైతాన్ని ఆజ్ఞాపించినట్టుగా దేవుడు మనము ఆజ్ఞాపించి సైతాన్ని వెనుకకి పంపించచ్చు. ఆ రకముగా మనము ఏం చేయాలంటే, ఇక్కడ ఇంకో దగ్గర దేవుడు కూడా అంటాడు, ఏమని అంటాడు? పేతురు, నీవు బండవు, నీ బండ మీద నా సన్నిధిని నిలుపుతాను అని. అంటే అంత మంచి మాట పలికిన దేవుడు పేతురుని ఎందుకు అలాగా సంబోధించాడు అంటే, అది సాతాను యొక్క ఆలోచన కాబట్టి ఆ ఆలోచనని పొమ్మని చెప్పాడే కానీ
పేతురుని మాత్రం కాదు. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం చనిపోవడానికి సిద్ధపడ్డం, మన ఫ్రెండ్స్ని లేకపోతే మనతో గొడవపడ్డ వాళ్ళని చంపడానికి సిద్ధపడ్డం కాదు. మనం వాళ్ళ లోపల ఉన్న సాతాను యొక్క ఆలోచనని మనము తీసేయాలంటే అది దేని ద్వారా సాధ్యము అంటే ప్రార్థన ద్వారానే. అది కూడా ఎలాగా? రక్తస్రావం కలిగిన స్త్రీ ఏ రకంగా అయితే విశ్వసించి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుందో, అదే రకముగా మనం కూడా విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు మనకు కూడా స్వస్థత కలిగి, సమాధానం కలిగి, మనం కూడా అన్ని విధాలుగా సంతోషంగా ఉంటాం. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహోన్నతుడా, సర్వాధికారి, కృపగల దేవాదయగల రక్షక, మరినైనా వాక్యాన్ని మాకు వినిపించావు. మరినైనా ప్రతి ఒక్కరం నైనా మా లోపల మేము కూడా సవరించుకొని మేము మాట్లాడుతున్నప్పుడు మేమేనా లేకపోతే మా లోపల వేరే ఆలోచనలు ఎవరైనా పుట్టిస్తున్నారా అనేది మమ్మల్ని మేము గ్రహించుకొని మాలో మేము గొడవలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండే విధంగా సహాయం దయచేయమని, విశ్వాసం ఉంచి ప్రార్థన చేసే శక్తిని మాలో ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. మీకు ఈ వాక్యం నచ్చినట్టయితే మీరు ఈ వాక్యాన్ని షేర్ చేయండి. 10 మందికి షేర్ చేస్తే వాక్యం అందరికీ ప్రబలుతుంది. కొద్దిగా మనసులు కొంచెమన్నా మారడానికి శక్తి కలుగుతుంది. అలాగే లైక్ కూడా చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టచ్చు. ఈ చిన్న వాక్యం ప్రార్థన అవసరతలు కూడా ఏమైనా ఉంటే తెలియపరచవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.